హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మన వంటింట్లో సొరకాయ పాలు పోసి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేనైతే ఇక్కడ ఒక 2 చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే సొరకాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఆనపకాయ అంటారు కదండి, ఆనపకాయ అన్న సొరకాయ అన్న ఒకటే. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా లేతగా ఉంది. మనం ఆనపకాయలో పాలు పోసి వండుకునేటప్పుడు ఆనపకాయ లేతగా ఉన్నదైతే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మటి రుచితో చాలా బాగుంటుంది. మరి ఇది ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఆ తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు అయితే వేసేసాను. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, లేతగా ఉన్న కరివేపాకు తాజాగా ఉన్నదైతే వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం మగ్గనిద్దాము. నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఆనపకాయ ముక్కల్ని వేసుకున్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆనపకాయ మగ్గాలంటే చిన్న మంట మీద మగ్గించినట్లయితే అది చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఉల్లిపాయల్ని బాగా వేయించుకుని మూత అయితే పెట్టాను. ఒక 2 నిమిషాల పాటు ఇది మగ్గనిచ్చిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ మనకి ఒక 50% ఉడికితే చాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ బాగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా మనకి ఉల్లిపాయ అనేది ఒక 50% వరకు అయితే వేగిపోయింది. ఈ సమయంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనపకాయ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలి. ఇది బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని ఇది లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇందులో చాలా వాటర్ అయితే ఉంటుందండి. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నప్పుడు వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనం సొరకాయ కర్రీ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఇందులో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనకి ఆనపకాయ మంచి కలర్ అయితే మారిపోతుందండి. చక్కగా ఇది కుక్ అయిపోతుంది. లేతగా ఉన్నది కాబట్టి మనకి కర్రీ అనేది చాలా త్వరగానే కుక్ అవుతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఇది బాగా మగ్గబెట్టుకోవాలి. సొరకాయని చాలా రకాలుగా వండుకోవచ్చండి. చాలామంది దప్పలం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా పులుసు కూరలు చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనపకాయని ఎప్పుడు వండినా కూడా ఎక్కువ శాతం పాలు పోసే వండుతానండి. ఎందుకంటే పాలు వేసి కర్రీ చేస్తే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం కాబట్టి అది కూర రుచిగా ఉంటుంది, అలాగే కమ్మటి రుచితో ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ శాతం పాలు పోసే వండుతాను. చూసారు కదా, మనకి ఆనపకాయ అయితే మంచిగా మగ్గిపోయింది. ఈ సమయంలో మనం ఇందులో 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. మన కారం తినేదానిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను వేసింది అయితే ఇక్కడ 2 స్పూన్లు వేశాను. మీకు ఒకవేళ అది ఎక్కువ అనుకుంటే గనక తగ్గించి కూడా వేసుకోవచ్చు. కారం తినేవాళ్ళైతే గనక నేను వేసినంత వేస్తే మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇలాగా ఆయిల్ అయితే బయటికి తేలాలండి. ఆయిల్ బయటికి తేలినట్లయితే మనకి అది కారం పచ్చివాసన అయితే పోతుంది. ఈ సమయంలో బాగా మగ్గనిచ్చిన తర్వాత చిక్కటి పాలు ఇందులో ఒక పెద్ద గ్లాస్ పాలు అయితే నేను పోస్తున్నాను. ఇక్కడ 1/2 లీటర్ పాలని బాగా దగ్గరగా వచ్చే వరకు మరిగించానండి. ఎందుకంటే చిక్కటి పాలు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మటి రుచితో ఉంటుంది. కాబట్టి నేనైతే చిక్కగా పాలను మరిగించి ఈ విధంగా వేశాను. మా పిల్లలు
చిన్నప్పుడు పాలు తాగేవాళ్ళు కాదండి. కాబట్టి నేనైతే పాలు ఎక్కువగా ఈ విధంగా కర్రీస్లో వేసి వండేదాన్ని. అటువంటి సమయంలో పాలని 1/2 లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించి వాటిని కర్రీస్లో వేసి వండేదాన్ని. ఎందుకంటే ఆ విధంగా వేసి వండడం వల్ల పిల్లలకి పోషకాహారం లభిస్తుంది కాబట్టి, అంటే పాలలో ఉండే ప్రోటీన్స్ అన్నీ అందుతాయి కాబట్టి నేనైతే ఆ విధంగా తయారు చేసేదాన్ని. చూసారు కదా, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. పాలు పోసుకున్న తర్వాత ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనకి చూడండి, ఒకసారి ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చేసింది కదా, మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. ఈ సమయంలో ఉప్పు అయితే సరి చూసుకుని ఏమైనా తక్కువ అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఆనపకాయ పాలుకూర రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.